భారతీ పిఏ వర్రా రవీంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి చెందిన మహిళా నేతలపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. అంతేకాదు ప్రస్తుత హోంమంత్రి అనితతో పాటు పలువురు టీడీపీకి చెందిన మహిళలపై సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేశారు. ఇక తాను భారతీ పిఏనంటూ భారీ ఎత్తున కుట్రలు చేశారు వర్రా రవీంద్రారెడ్డి. ఇక తన మిత్రుడితో కలిసి ఏకంగా 5 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కాజేసేందుకు ప్రయత్నం చేయగా విఫలం చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్లోని నల్లచెరువు మండలం అలుగొండు గ్రామ పరిధిలో ఉన్న పొలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి వర్రా రవీంద్రారెడ్డి కొట్టేయాలని చూశారు. కానీ ఎత్తుగడ పారకపోవడంతో తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకున్నారు. అల్లుగొండు గ్రామానికి చెందిన వెన్నపూస అంజమ్మ అనే మహిళకు 92 సెంట్ల పొలాన్ని 2006లో ఊటూరి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి విక్రయించారు. కాగా వెన్నపూస అంజమ్మ కూతురు కదిరి సులోచన తన అమ్మమ్మ గంగులమ్మ ద్వారా దాన విక్రయం కింద 2008 జనవరి 4న రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఊటూరు వెంకటరమణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో 15 సంవత్సరాల పాటు కేసు నడిచింది. చివరకు ఆ భూమి వెంకటరమణారెడ్డికే చెందుతుందని కోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆయనకు పాస్ పుస్తకాలను సైతం అందించారు. వెంకటరమణారెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో తన బంధువైన వర్రా రవీంద్రారెడ్డి ఆయన మిత్రుడు వినోద్ కుమార్ ను రంగంలోకి దింపింది. ఇక కదిరి సులోచన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో 2023 మార్చి 4న రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ తర్వాత తనకు పాస్ పుస్తకం ఇవ్వాలని వర్రా రవీంద్రారెడ్డి నల్లచెరువు మండల రెవెన్యూ అధికారులను కోరారు. కోర్టు తీర్పు గురించి అవగాహన ఉన్న రెవెన్యూ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. పాస్ పుస్తకం ఇప్పించాలని అప్పటి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. అంగీకరించకపోవడంతో బెదిరించారని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఇక విలువైన భూమిని అప్పనంగా కాజేయాలని వేసిన ఎత్తుగడ ఫలించకపోవడంతో వర్రా రవీంద్రారెడ్డి తన రిజిస్ట్రేషన్ను గత ఏడాది ఆగస్టు 7న రద్దు చేసుకున్నారు. అలాగే భారతీ పిఏ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు వర్రా రవీంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే వారికి ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేశాడు ఈ వర్రా రవీంద్రారెడ్డి. అధికారం శాశ్వతంగా ఉంటుందనే భ్రమలో నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవారు. చివరకు వైసీపీకి ప్రజలు కేవలం 11 స్థానాలు కట్టబెట్టారు. దీంతో వైసీపీ నేతల అక్రమాలతో పాటు వర్రా రవీంద్రారెడ్డి అవినీతి బెదిరింపుల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాబోయే కాలంలో భారతీ పిఏ వర్రా రవీంద్రారెడ్డి బాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని సాక్షాత్తు వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ సతీమణి భారతీ పిఏ వర్రా రవీంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపుగా 5 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరు ప్రశ్నిస్తే ఎవరు మాట్లాడితే వాళ్లపైన సోషల్ మీడియా వేదికగా బూతుల పర్వంతో కూడా పోస్టింగ్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు షర్మిల తర్వాత సునీత పైన కూడా పోస్టులు చేశారు. అసభ్యకరమైనటువంటి పోస్టులు చేసినటువంటి వ్యక్తి ఈ రవీంద్రారెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భారతీ పిఏకి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు ఆయన చేసినటువంటి బాగోతాలు అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఏదైతే పులివెందుల సమీపంలో ఉన్న కదిరి నియోజకవర్గంలో వర్రా రవీంద్రారెడ్డి విచ్చలవిడిగా అరాచకాలు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరాచకాలను ఎవరైతే ఎదిరించిన సొంత పార్టీ నేతలపైన కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్రా రవీంద్రారెడ్డి
ఏదైతే కదిరి సమీపంలో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సత్సాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ లోని నల్లచెరువు మండలం అల్లగుండ్ల గ్రామ పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే భూమిపైన వర్రా రవీంద్రారెడ్డి కన్నేశారు. అందులో భాగంగా అల్లగుండు గ్రామ సర్వే నంబర్ లోని 183/2 వెన్నపూస అంజనమ్మ అనే మహిళకు చెందిన 92 సెంట్ల పొలంను కాజేసే యత్నం చేశారు. ఏదైతే వెన్నపూస అంజనమ్మ గతంలోనే 2006 సంవత్సరం మార్చి 16న ఊటూరి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి ఆ భూమిని విక్రయించారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. అయితే వెన్నపూస అంజనమ్మ కూతురు కదిరి సులోచన దీనికి సంబంధించి పూర్తిగా భూమి కాజేసే ప్రయత్నంలో భాగంగా వర్రా రవీంద్రారెడ్డిని రంగంలోకి దింపారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి తమ తల్లి విక్రయించారు. ఈ భూమిని కాజేసేందుకు ఇందుకు సంబంధించిన తనకు దాన విక్రయం ఉంది. అమ్మమ్మ గంగులమ్మ నుంచి దాన విక్రయం పొందినట్లు కూడా కదిరి సులోచన వర్రా రవీంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వర్రా రవీంద్రారెడ్డి రంగంలోకి దిగి అందుకు సంబంధించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు గాను పెద్ద స్కెచ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చారు. మార్చి 4వ తేదీన ఇందుకు సంబంధించి 2023 సంవత్సరం మార్చి 4వ తేదీన ఇందుకు సంబంధించి ఏదైతే 92 సెంట్ల భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేసిన భూమికి సంబంధించి పాస్ పుస్తకం ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ స్థాయి అధికారుల దగ్గర నుంచి కూడా రెవెన్యూ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భూమి ఏదైతే 92 సెంట్ల భూమి ఏదైతే ఉందో ఈ భూమి డబుల్ రిజిస్ట్రేషన్ అవడం గతంలోనే అంజనమ్మ మరొకరికి విక్రయించి ఉండడంతో ఇందుకు సంబంధించి భూమిని ఎటువంటి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకం ఇవ్వడానికి లేదంటూ కూడా రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకం ఇచ్చేదానికి వీల్లేదు. ఇందుకు సంబంధించిన భూమి ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించారంటూ కూడా రెవెన్యూ అధికారులు తీర్పు పంపడంతో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ 5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమికి సంబంధించి పాస్ పుస్తకం ఇచ్చేలా రెవెన్యూ అధికారులకు ఆదేశించాలంటూ చెప్పారు. అయితే సిద్ధారెడ్డి కూడా గతంలోనే ఈ భూమి మరొకరికి వెన్నపూస అంజనమ్మ మరొకరికి విక్రయించారు. విక్రయించిన భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏ విధంగా పాస్ పుస్తకం అడుగుతారంటూ కూడా వర్రా రవీంద్రారెడ్డికి తేల్చి చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది తరహా వ్యవహారాలు తన దృష్టికి తీసుకురావద్దు, ఒత్తిడి తీసుకురావద్దంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ వర్రా రవీంద్రారెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో రెవెన్యూ అధికారులపైన పాస్ పుస్తకం ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెవెన్యూ అధికారులు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కూడా ఏ ఒక్కరు వర్రా రవీంద్రారెడ్డి ఒత్తిడికి తలదూకోవడంతో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని టార్గెట్ గా చేసుకుని సామాజిక మాధ్యమంలో బూతులతో కూడిన పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో కదిరి ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పులివెందుల నియోజకవర్గానికి అత్యంత సమీపంలో ఉన్న కదిరి నియోజకవర్గంలో వర్రా రవీంద్రారెడ్డి చేసిన అరాచకాలు ప్రతిరోజు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పవన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.